సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో మార్కెట్లు పెరిగినప్పుడు బాగానే ఉంటున్నాయి మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఏవీలు, కానీ మార్కెట్లు తగ్గిపోగానే మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఏవీలు తగ్గిపోతున్నాయి అనేది ఉంటుంది. అవి ఎలా చూడాలి, ఏం చూడాలి, మరి ఆ రేటింగ్ ఏంటిది అనేది మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు చూద్దాం. మనీ కంట్రోల్ వెబ్సైట్కి వెళ్ళాలి. మనీ కంట్రోల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ ఎంఎఫ్ అని ఒక వర్డ్ ఉంటుంది ఆ టైటిల్స్లో. ఆ ఎంఎఫ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పర్ఫార్మెన్స్ ట్రాకర్ అని ఒక వర్డ్ ఉంటుంది. ఈ పర్ఫార్మెన్స్ ట్రాకర్ మనం క్లిక్ చేయాలి. ఈ పర్ఫార్మెన్స్ ట్రాకర్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి లిస్ట్ వస్తుంది. ఈక్విటీ, హైబ్రిడ్, డెట్, సొల్యూషను, అదర్స్, ఇట్లా. ఈక్విటీలో మల్టీ క్యాప్ ఫండ్ అని, మిడ్ క్యాప్ ఫండ్ అని, లార్జ్ క్యాప్, డివిడెండ్, ఇట్లా ఏవేవో, అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఏవేవి ఉన్నాయో అన్నీ, కాంట్రా ఫండ్ అని, ఫ్లెక్సీ క్యాప్, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే మన పని ఏంటిదిగా, ఏదైతే మనము మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ ఉందో అక్కడ పోయి ఫిల్టర్ అని క్లిక్ చేయగానే ఇక్కడ లిస్ట్ వచ్చింది. ఈ లిస్ట్లో ఇక్కడ సిఏజిఆర్ ఉంటుంది, అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. సపోజ్ ఇప్పుడు మన పని ఏంటిదంటే 5 ఉంటాయి: 5 స్టార్, 4 స్టార్, 3 స్టార్, 2 స్టార్, సింగిల్ స్టార్. ఈ 5 స్టార్ అంటే ఏంటిది? ఇప్పుడు మనం ఒక టీవీనో, ఫ్రిడ్జో, వాషింగ్ మిషనో కొనాలి అనుకుంటాం. 5 స్టార్ రేటింగ్ అండి అంటాడు. ఎకానమీ, పవర్ కన్జంప్షన్, లైఫ్, గుడ్ విల్, బ్రాండ్. అలానే మన మ్యూచువల్ ఫండ్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవి 5 స్టార్ రేటింగ్, 4 స్టార్, 3 స్టార్, 2 స్టార్, సింగిల్ స్టార్ ఉంటాయి. ఈ రేటింగ్ ఎవరు ఇస్తారు? మరి ఈ రేటింగు 5 కంపెనీలు ఇస్తాయి. క్రిసిల్, ఇక్రా, కేర్, ఫిచ్, బ్రిక్ వర్క్. ఈ 5 కంపెనీలు రేటింగ్ ఇస్తాయి. ఈ 5 కంపెనీ యొక్క ఏదైతే మ్యూచువల్ ఫండ్ ఉందో వాళ్ళు ఎందులో పెట్టుబడి పెడుతుర్రు, వాళ్ళు ఏ సెక్టార్లో పెడుతుర్రు, కంపెనీ యొక్క ట్రాక్ రికార్డుని బట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆ మ్యూచువల్ ఫండ్కి 5 స్టార్, 4 స్టార్, 3 స్టార్ ఇస్తారు. 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది అనుకోండి, గుడ్, ఇక ఏం చూడక్కర్లేదు. 4 స్టార్ ఇచ్చింది అనుకోండి, కొంచెం. 3 స్టార్ ఇచ్చింది అనుకోండి, యావరేజ్ అన్నట్టు. 3 స్టార్ యావరేజ్, 4 స్టార్ వస్తే అబోవ్ యావరేజ్, 5 స్టార్ వస్తే గుడ్, 2 స్టార్ ఉంటే బిలో యావరేజ్, సింగిల్ స్టార్ ఉందంటే పూర్. ఇక మనం దాన్ని చూసుకొని చేయాలి. ఇక మనం ఏం చేయాలి, ఏ కంపెనీ ఏది, మళ్ళీ వీటిల్లో క్రిసిల్ రేటింగ్, ఓకే, క్రిసిల్ రేటింగ్ 4, 1 ఉన్నాయి ఇక్కడ చూడండి. ఈ 4, 5 ఉన్నాయి, ఓకే. ఇక మనం ఏం చూడాలి, ఇక్కడ ఏయుఎం అని ఒక వర్డ్ ఉంది. ఏయుఎం అంటే ఎసెట్ అండర్ మేనేజ్మెంట్. ఈ ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ ఏంటిది అంటే, ఏదైతే కంపెనీ, ఏదైతే మ్యూచువల్ ఫండ్ ఉందో ఎంత ఫండ్ని మేనేజ్ చేస్తుంది, అది ఎసెట్ అండర్ మేనేజ్మెంట్, ఏయుఎం అంటాం. ఇకపోతే ఇప్పుడు ఈ ఐసిఐసిఐ వచ్చి ఫస్ట్ ఈ 1 వీక్లో ఎంత సంపాదించింది, అంటే ఎంత రిటర్న్స్, 1 మంత్లో ఎంత, 3 మంత్స్లో ఎంత, 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్. మనం చూడవలసింది ఓవరాల్గా లాస్ట్ 5 ఇయర్స్, 3 ఇయర్స్, ఇవన్నీ ఒక వర్షను. మళ్ళీ ఇక్కడే మీకు పైకి వెళ్తే ఈ పైన మనకి ఎంఎఫ్లోనే ఈటీఎఫ్ అని ఒక వర్డ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్కి. ఈటీఎఫ్, ఈటీఎఫ్ అంటే ఏంది? ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే ఏంది? గోల్డ్ ఈటీఎఫ్లు ఉంటాయి, నిఫ్టీ బీస్ ఉంటాయి, సిల్వర్ ఈటీఎఫ్లు ఉంటాయి, ఇవన్నీ అనమాట. ఇవన్నీ ఎంత పర్సెంటేజ్ వచ్చిందో ఇక్కడ మనకి చూపిస్తుంటుంది. మన పని ఏంటిది, ఈ ఈటీఎఫ్లో ఏ ఈటీఎఫ్ ఎంత బాగా గెయిన్ చేసింది అనేది మనం చూడాలి. అయితే మనం వీటన్నిటికంటే కూడా మార్కెట్ ఎప్పుడైతే పడుతుందో, మార్కెట్ పడ్డప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా పడిపోతాయి. ఎందుకు పడతాయి అంటే, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటిది? మ్యూచువల్గా మనందరి దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసి వాళ్ళు కూడా షేర్ మార్కెట్లోనే పెట్టుబడి పెడతారు. ఎప్పుడైతే వాళ్ళు కూడా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడతారో అప్పుడు మార్కెట్ పెరిగినప్పుడు పెరుగుతాయి, కానీ మార్కెట్ తగ్గినప్పుడు ఎన్ఏవీలు అంటారు, నెట్ అసెట్ వాల్యూలు కూడా తగ్గిపోవడం జరుగుతుంది. ఇక మనం ఏం చేయాలి, పెట్టుబడి పెట్టినప్పుడు పెరిగినప్పుడు అందరూ ఓకే, ఎందుకంటే పెరిగింది, ఓకే, పైసలు వచ్చేసినాయి. కానీ తగ్గినప్పుడు ఏం చేయాలి? మరి ఎన్ఏవీలు తగ్గిపోతాయి, బ్యాంక్ వడ్డీ సేఫ్ అంటారు కొంతమంది, పోస్ట్ ఆఫీస్ వడ్డీకి కొంతమంది సేఫ్ అంటారు, కొంతమంది షేర్లు సేఫ్ అంటారు, కొంతమంది గోల్డ్ సేఫ్ అంటారు, కొంతమంది మ్యూచువల్ ఫండ్లో
ఈ ఫండ్ కాదు ఇంకో ఫండ్ సేఫ్ అంటారు. ఇక మన పని ఏంటిది, ఏ మ్యూచువల్ ఫండు పేరు, ఆ మ్యూచువల్ ఫండు ఎందులో పెట్టుబడి పెడుతుందో అది మెయిన్. దాన్ని ఏమంటారంటే పోర్ట్ఫోలియో అంటాం మనం. ఈ పోర్ట్ఫోలియో ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో, అంటే ఇప్పుడు ఏ మ్యూచువల్ ఫండ్లో ఏ మ్యూచువల్ ఫండ్ అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ నిప్పన్ గోల్డ్ బీస్, నిప్పన్ నిఫ్టీ 50 వాటిల్లో అంటే మన పని ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇక్కడ పర్ఫార్మెన్స్ ట్రాకర్ చూద్దాం. ఒక నిమిషం చూసి ఇక్కడ ఈ పర్ఫార్మెన్స్ ట్రాకర్లో ఏవైతే ఉన్నాయో ఉదాహరణకి ఇప్పుడు ఈ రేటింగ్ ఉన్నాయి చూడాలి. ఈక్విటీలో క్రిసిల్ రేటింగు ఇక్కడ క్లిక్ చేస్తే మనకి హైలో వస్తుంది, 5 స్టార్ రేటింగు. ఇప్పుడు సపోజ్ నిప్పన్ ఇండియా లార్జ్ ఉంది, ఇది 5 స్టార్ రేటింగ్ ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసి క్లిక్ చేసినప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ ఎంత రిటర్న్స్ వచ్చిందో చూపిస్తుంది. మెయిన్ దీనికంటే మనం కిందికి వచ్చి ఏం చేయాలి అంటే ఈ కంపెనీ ఎందులో పెట్టుబడి పెట్టింది, ఈక్విటీ హోల్డింగ్ 96.18%. మళ్ళీ దీంట్లో 4 రిస్కులు ఉంటాయి. నో రిస్క్ నో రిటర్న్స్, లో రిస్క్ లో రిటర్న్స్, మీడియం రిస్క్ మీడియం రిటర్న్స్, హై రిస్క్ హై రిటర్న్స్. మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీడియం రిస్క్ ఉన్నాయా హై రిస్క్ ఉన్నాయా సపోజు ఇక్కడ చూడాలి మనం. తర్వాత ఇప్పుడు ఈక్విటీలో పెట్టుబడి పెట్టింది ఇది 70 కంపెనీల్లో పెట్టుబడి పెట్టిర్రు. లార్జ్ క్యాప్లో 63.47, మిడ్ క్యాప్లో 9.84, స్మాల్ క్యాప్లో 2.76, అదర్స్లో 20.11. ఇక్కడ ఈ 70 కంపెనీల్లో ఎక్కడ పెట్టుబడి పెట్టింది ఈ పైసలు, ఎంత పెట్టుబడి పెట్టింది, ఇది ఈ ఏఎం అనమాట. అంటే ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఇది 96 రూపాయలు ఇది ఉంది. ఫండ్ సైజ్ వచ్చి 37,546 కోట్లు. అంటే 37,546 కోట్ల రూపాయలు ఎన్ని కంపెనీల్లో, మొత్తం 70 కంపెనీల్లో పెట్టుబడి పెట్టింది. ఏ కంపెనీ, ఈ నిప్పన్ ఇండియా. ఇది ఫస్ట్ ఎక్కడెక్కడ పెట్టింది ఇవి చూడాలి. దాన్ని 10 టాప్ పోర్ట్ఫోలియో అంటే ఉదాహరణకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫస్ట్ ఉంది, తర్వాత రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఎల్ఎన్టీ, బజాజ్, ఎస్బీఐ. ఇలా మనం ఏం చూడాలి, టాప్ 10 కంపెనీస్లో ఏదైతే పెట్టుబడి పెట్టిందో ఆ లిస్ట్ రాసుకోవాలి సింపుల్గా. అవి రాసుకొని ఆ షేర్లలోకి మనము స్విచ్ ఓవర్ అవ్వటం బెటరు. మ్యూచువల్ ఫండ్ కంటే షేర్లు బెటరు. మ్యూచువల్ ఫండ్ అందరి దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసి షేర్లు పెడతారు, కానీ మ్యూచువల్ ఫండ్స్లో అన్నీ ఉంటాయి కాబట్టి మార్కెట్ పడ్డప్పుడు అవి కూడా పడతాయి. కానీ మనం ఏం చేయాలి, మ్యూచువల్ ఫండ్ ఏ పోర్ట్ఫోలియోలో పెట్టినయో వాల్యూనే చూసుకొని కొంచెం హోంవర్క్ చేస్తే మ్యూచువల్ ఫండ్ పెట్టినటువంటి షేర్లు ఏవైతే ఉన్నాయో ఆ షేర్లు ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చూసుకొని ఆ సెక్టార్ ఎటువంటిది చూసుకొని మనం ఆ సెక్టార్లో మనం కనుక క్యాపిటల్ పెట్టుబడి పెడితే మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ పైసలు వస్తాయి. ఇది ఒక పద్ధతి. ఇక రెండోది, మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఏవీలు ఎందుకు తగ్గిపోయినాయో ఇంకొకటి చూద్దాం. ఇలా చూస్తూ ఉండి ఇక్కడ ఏం జరుగుద్ది అంటే ఇక్కడ మనము మార్కెట్స్ అని ఒక వర్డ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ FIIDI యాక్టివిటీ అని ఒక వర్డ్ ఉంది, అది క్లిక్ చేయాలి. ఈ క్లిక్ చేస్తే ఉదాహరణకి ఇప్పుడు ఇలా ఈరోజు 29, 28 ఏప్రిల్ నాడు FIIలు 2,474.10 కోట్లు FIIలు బై చేశారు. డిఐఎల్ కూడా బంద్ చేశారు. డిఐఎల్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ మ్యూచువల్ ఫండ్స్, అవి కూడా బై చేసినాయి 2,817. 25 నాడు కూడా ఇద్దరు బై చేశారు. ఏది, FIIలు బై చేశారు, డిఐఎల్ బై చేశారు. అయితే మీరు గమనించవలసింది ఎక్కడ, ఇక తర్వాత 24 ఏప్రిల్ FIIలు 8,250 కోట్లు కొంటే వీళ్ళు 534 కోట్లు అమ్మిండ్రు. ఇట్లా 23 ఏప్రిల్, 22 ఏప్రిల్లో ఇట్లా జరిగింది. ఇక మనం లాస్ట్ మంత్స్కి పోదాం. ఇప్పుడు సపోజ్ ఫిబ్రవరిలో FIIలు 58,988 కోట్లు అమ్మితే మన వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ 64,000 కోట్లు. అంటే ఎక్కడి నుంచి ఇట్లా జరిగింది, అక్టోబర్ నుంచి సెప్టెంబర్లో మార్కెట్ ఆల్ టైమ్ హైక్ పోవడం జరిగింది. సెప్టెంబర్లో FIIలు కొన్నారు, డిఐఎల్ కొన్నారు, కాబట్టి మార్కెట్స్ ఆల్ టైమ్ హైక్ పోయింది. కానీ అక్టోబర్ నుంచి FIIలు అమ్ముతూ వచ్చిర్రు, డిఐఎల్ కొంటూ వచ్చిర్రు, ఎన్ఏవీలు మొత్తం తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయి, FIIలు అమ్ముతున్నారు అంటే వాడు FIIలు ప్రాఫిట్ బుకింగ్ అన్న చేసుకోవచ్చు. ఎకానమీ బాగలేకపోతే ఈ ఫండ్స్ ఎక్కడ వేరే దేశంలో బాగుంది అనుకుంటే అమ్మేసి అక్కడికి వెళ్ళిపోవచ్చు. లేదు ఎకానమీ కాకుండా ఇంకేదన్నా అంటే వాళ్ళు FIIలు ఎందుకు అమ్ముతున్నారు అనే దానికి చాలా రీజన్లు ఉంటాయి. ఒకటేంది, ఎకానమీ బాగలేకపోయినా, లేకపోతే ఇంకో దేశంలో రిటర్న్స్ ఎక్కువ వస్తున్నా,
లేకపోతే ఎక్కడ పెట్టుబడి పెడితే ఎక్కడ లాభం వస్తుంది అనుకుంటే వాళ్ళు అక్కడ ఇక్కడ అమ్మేసుకొని అక్కడికి వెళ్ళిపోతారు. అంతే సింపుల్ ఎఫ్ఐఎల్ పని. ఇక మ్యూచువల్ ఫండ్స్ పని ఏంది? మనందరి దగ్గర నుంచి పైసలు కలెక్ట్ చేసి మంచి కంపెనీల్లో పెట్టుబడి పెట్టాలి. మన వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు ఎన్ఏవీలు తగ్గిపోయినాయి అంటే ఎప్పుడైతే అక్టోబర్ నుంచి ఎఫ్ఐఎల్ అమ్ముతూ వచ్చిర్రో మన వాళ్ళు కొంటూ వచ్చిర్రు. మన వాళ్ళు వాళ్ళైతే ఎన్నైతే అమ్మినరో అన్ని అంతకంటే ఎక్కువ కొనుక్కుంటూ వచ్చారు. అక్కడ ఏమైంది? మన ఎన్ఏవీలు పోయినాయి. ఇప్పుడు మన పని ఏంటిది? ఎప్పుడైనా కానీ మ్యూచువల్ ఫండ్స్ ఓకే, కానీ మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే రేటింగ్ ఉందో, ఎంతైతే పర్సంటేజ్ వచ్చిందో, ఎప్పుడైతే ఎఫ్ఐఎల్ అమ్ముతుంటే మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నాయో మన పని ఏంటిది అంటే మ్యూచువల్ ఫండ్స్ ఎందులో పెట్టుబడి పెట్టిందో ఆ కంపెనీల యొక్క హోంవర్క్ చేసుకొని అందులో మనం గనక పెట్టుబడి పెడితే మనకు ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ లాస్ కంటే కూడా ఇది కొంచెం తక్కువ వస్తుంది. మార్కెట్ రికవరీ అయినప్పుడు మళ్ళీ ఎఫ్ఐఐలు ఏవైతే ఆ షేర్లే కొంటారు కాబట్టి అప్పుడు ఫాస్ట్గా మన ఎన్ఏవీలు అంటే మన ఓన్ మ్యూచువల్ ఫండ్ అన్నట్టు, మన ఓను పోర్ట్ఫోలియో అన్నట్టు, ఓన్ షేర్స్ అన్నట్టు అప్పుడు బాగా రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్ని బట్టి మీరేం చేయాలి? మ్యూచువల్ ఫండ్స్ ఎంటర్ అవుతారా, షేర్స్ ఎంటర్ అవుతారా మీ ఇష్టం. కాకపోతే ఏంటిది అంటే మ్యూచువల్ ఫండ్స్కి హోంవర్క్ ఉండదు. ఒక మ్యూచువల్ ఫండ్ చూడటం, కొనుక్కోవటం, ఊకోవటం, పెరిగింది తగ్గింది అనేది. ఇప్పుడు మార్కెట్ పడ్డప్పుడు ఏమవుతుంది? మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఏవీస్ కూడా పోతాయి. మార్కెట్ పెరిగినా మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఏవీస్ ఫాస్ట్గా పెరగవు. కానీ మనం కొనుక్కునే కనుక మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడైతే వాల్యూ ఉన్నటువంటి షేర్స్ కనుక మనం కొనుక్కుంటే ఫాస్ట్గా షేర్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇది నేను చెప్పదలుచుకుంది. మ్యూచువల్ ఫండ్స్ కాదని కాదు, ఎఫ్ఐఐలు అమ్ముతూ వచ్చారు కాబట్టి ఎందులో అమ్మిండ్రు, ఏ షేర్లు అమ్మిండ్రు, మ్యూచువల్ ఫండ్స్ ఎందులో పెట్టుబడి పెట్టిన వాల్యూ ఉన్న స్టాక్స్ కొంచెం హోంవర్క్ చేయాలి. వాళ్ళు ఏవి పెట్టినా కామన్గా ఉంటాయి. ఏ మ్యూచువల్ ఫండ్ పెట్టినా ఆ బిఎస్సి సెన్సెక్స్ 30 కంపెనీలు, నిఫ్టీ 50 50 కంపెనీలు అందులోనే పెట్టాలి, అందులోనే పెడతాయి. ఇక మిగిలిన కంపెనీలు నిఫ్టీ నెక్స్ట్ 50 ఉంటాయి, సెక్టార్ వైజ్ ఉంటుంది, బి గ్రూప్లో కొన్ని వేరే కంపెనీల్లో పెట్టుబడి పెడతాయి. ఇవన్నీ మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి కాల్ చేయవద్దు. ఏదైనా ఉంది అంటే వాట్సాప్ మెసేజ్ పెడితే మనం దాన్ని బట్టి ప్లాన్ చేయొచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ, సెలవు.